ఇందాక ఏమేం చేసినావు నువ్వు, అసలు నువ్వు ఏం చేసినావు, అసలు నితిన్ నందకర్ ఏం పని చేసిండు, ఎవరు నితిన్ నందకర్ అంటే అలా ఒక మాట చెప్పిను, గోరక్ష చేసినామన్నా అని అన్నావు. చేసినారా నిజంగా? నిజంగా చాలా ఎక్కువ చేయలేదు, కానీ గౌరక్ష ఎవరైతే చేస్తున్నారో ఆయన పైన ఏదైతే దాడి చేస్తున్నారో డెఫినెట్లీ ఆయనతో మేము ఉన్నా. మా చాలామంది ఉన్నారు, పవన్ గారు ఉన్నారు, కాలుభాయ్ ఉన్నారు, చాలామంది గౌరక్ష చేస్తున్నారు. ధీరజ్ అని ఇప్పుడు పోయినారు, ఆయన కూడా చాలా చేస్తున్నారు. 24/7 గౌరక్ష చేస్తున్నప్పుడు నాకు ఒక బాధ్యత ఉంది. నేను ఒక భారతీయ జనతా పార్టీలో ఒక సిటీ ప్రెసిడెంట్గా ఉన్నా. గౌరక్ష ఉంటే అప్పుడు గౌరక్షకి సపోర్ట్ చేసిన, కొంచెం పిలిస్తే అక్కడ పోయినా. కానీ ఇప్పుడు ఏముంది అంటే చేస్తున్న అప్పుడు ఏదైనా బాధ వస్తే ఆయన దగ్గర పోయి నాకు ఆయనకి సపోర్ట్ చేయాలి, నా బాధ్యత. ఇప్పుడు కూడా చేస్తా, ముందు కూడా చేస్తూనే ఉంటా. ఓకే, గోరక్ష చేస్తున్నావు కదా? అవును, చేస్తున్నావు కదా? అవును. రైట్. గోలోనే ఎక్కువ బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది హిందువులే అని చెప్పేసి కొన్ని దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నాయి అన్న. కొన్ని దర్యాప్తు సంస్థలు చెప్తున్నారు, కానీ ఆ ప్రూఫ్ ఇప్పుడు దాకా రాలేదు. ఒకవేళ మీరు గూగుల్ చేయండి, ఒకవేళ అట్లా గూగుల్ చేయండి, ఒకవేళ బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి కంపెనీ గూగుల్ ఓనర్స్ ఎవరో చూడండి. గూగుల్ తోని మనం ప్రూఫ్ చేయకు రాదు. ఎందుకు అంటే ఒకవేళ నిజంగా అట్లాంటి మనిషి ఉంటే మేము డెఫినెట్లీ యాక్షన్గా తీసుకుంటా. ఇప్పుడు కూడా మేము చాలా స్లాటర్స్ బంద్ చేయాలి, ఎవరైతే పని చేస్తున్నారో ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి అని మేము పోరాడుతూనే ఉన్నాను. రైట్. ఇప్పుడు మీరు చార్మినార్ దగ్గర కావచ్చు, ఆ గల్లీలో తిరుగుతూ ఉంటే బీఫ్ వేలాడదీస్తారు. అవును, చూసిరా మీరు? చాలా దగ్గర చూసినా, చాలా దగ్గర కూడా పోరాడుతున్నాం. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ తర్వాత కూడా నేను మాధవీలత కానీ సెంట్రల్ టీంతో కూడా మాట్లాడి ఎవరైతే సరౌండింగ్ ఏరియాస్లో గౌహత్య మాసం ఆయన సెల్ చేస్తున్నారో ఆ చేయవద్దు అని మేము అది దాంట్లో కూడా. అయితే నేను ఒక ఇంటర్వ్యూ చేసినా నిన్న, ప్రొఫెసర్ కాశీం అని చెప్పేసి. ఓకే. ఆయన ఇంటర్వ్యూలో అడిగిన, నేను నిజంగా ఒక ఆవును కానీ ఎద్దును కానీ కోయడం నేరమా అని అడిగిన. ఆయన ఏమన్నాడు అని అంటే, ఆవు చాలా పవిత్రమైనది, ఆవును కోయొద్దు, ఆవును హింసించొద్దు అని చెప్పేసి ఆదేశ సూత్రాలలో ఉంది. కాకపోతే ప్రాథమిక హక్కులో అది చేర్చలేదు, అది రూల్ కాదు. ప్రాథమిక హక్కులో కనుక అది ఉంటే గోహత్య నేరము అని చెప్పేసి అది చేయకుండా ఉండాలి. ఆదేశ సూత్రాల్లో ఉంటే అది చేయొచ్చు, చేయరాదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా తను చెప్పిండు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, ఈ టీబీ ఉంటుంది కదా, ఐడియా ఉందా? టీబీ ఈజ్ అ డిసీజ్. ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఈ బీఫ్ తినడం వల్ల ఇంకా అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉండి వాళ్ళు దానికి తట్టుకొని నిలబడేంత శక్తి వాళ్ళకి వస్తుందట, ఆహారం అలవాటుగా ఉన్న వాళ్ళకి. నేనైతే అన్న ఏం చెప్తున్నా అంటే, అట్లాంటి ఆలోచన ఉంటే చచ్చిపోవాలి, చాలా మంచిగా ఉంటాయి, చచ్చిపోవాలి. టీబీ ఏమన్నా ఈరోజు క్యాన్సర్ కూడా ఉన్నాయి, చాలా బిమారీలు వస్తుంది. మనం ఈరోజు కోవిడ్లో కూడా చాలామంది దగ్గర పైసలు ఉన్నారు, చాలామంది దగ్గర సంపాదించి చాలా ఉంది, సెలబ్రిటీస్ చాలామంది పోయినారు. ఆ గౌమాంసంతో తింటే మంచిగా ఉంటాయని చాలా నీచమైన ఆలోచన. ఒకవేళ అట్లా ఉంటే చచ్చిపోవాలి, ఉండవద్దు, చచ్చిపోవాలి. కానీ అట్లాంటి ఒక మనిషి గొప్పవాడా నీ దృష్టిలో? ఒక ఆవు గొప్పదా? నాకు మనిషి గొప్ప, కానీ ఆవు కూడా అంతేనా గొప్ప. ఎందుకంటే మరి ఇప్పుడు మనిషి చచ్చిపోనంటున్నావు, 100% చచ్చిపోవాలి. ఆ ఆవు మాంసం తింటే నువ్వు బతుకుంటా అంటే ఆ జీవితం ఏం జీవితం అన్నాను ఇది. చచ్చిపోవాలి, మంచిగా ఉంటాయి నా ఆలోచన. అలా ఆలోచన కొద్ది అది ఎట్లానో ఉండాలి. నీ ఆలోచనలు నీకుంటాయి, ఇంకొక ఆలోచనలు ఉంటాయి. వాళ్ళని కాదనేంత హక్కు నీకు ఎవరిచ్చిరు అన్న? నాకు హక్కు ఎవరు ఇవ్వలేదు, కానీ మాట్లాడే హక్కు నాకైతే ఉంది. మాట్లాడే హక్కు ఉంది, ఖండించే హక్కు నీకు లేదు. ఖండించే హక్కు కూడా ఉంది, మాట్లాడే హక్కు కూడా ఉంది. ఒకవేళ గౌ హత్య ఏదైతే ఎట్లా చెప్తున్నారో అది తప్పు కూడా ఉంది అని నేను మేము కూడా చెప్తున్నాను. ఎట్లా అంటే ఎందుకు చెప్తున్నారు భయ్, మీకు అవసరమా అది? ఎట్లాంటి మాటలు? చాలా ప్రపంచంలో చాలా ఎనిమల్స్ ఉంది, తినాలి, కావాలంటే తినండి, పోండి జంగల్లో పోండి, जाके जंगल में उसमें खाओ, सुअरों को खाओ, वो खाओ, खाली गौ माता को खाने का क्या है भाई तुम्हारे को? दूसरे भी जानवर है ना, गधे को खाओ, हाँ, जाके घोड़े को खाओ, दूसरे जानवरों को खा सकते हैं ना, लेकिन गौ माता को खाने का क्या है? हम क्या बोल रहे, कौन सी भी प्राणी को नहीं खाना. నితిన్ నందకర్ తెలివి కలవడా తెలివి తక్కువడా? ఏమో అన్న, నాకు అయితే ఇంత తెలియదు, కానీ ఏదైనా ఉన్నా కానీ మంచిగా ఉన్నా. నేను ఎంత సమాజంలో ఎంత పేరు వచ్చింది అంటే కొంచెమైనా మంచిగా ఎందుకు పేరు రాలేదు అన్న? ఈ రోజు నేను ఒక ఇక్కడైనా పోతే, ఆ చౌరస్తాలా పోతే, హోటల్కి పోతే, స్టాప్కి ఇక్కడైనా పోతే నితిన్ భాయ్ జై శ్రీరామ్ అని చెప్తున్నారు అన్న. ఒకవేళ నాకు పేరు రాలేదు అంటే
నేను గల్లీలో పోతే కూడా గల్లీ వాళ్ళు కూడా అరే ఎవరైనా పోయి ఉండి అని మాట్లాడొచ్చు. ఆ పేరు అయితే వచ్చింది అన్న. ఎంత డబ్బులు సంపాదిస్తావు నెలకు నువ్వు? అన్న నాకు డబ్బులు అయితే ఏం లేదు, 2 లక్షలు సంపాదిస్తాను నేను. ఫ్యామిలీ బిజినెస్ ఉంది, డాడీ ఉంది, 2 తమ్ముడు ఉంది. డాడీ మొత్తం బిజినెస్ సంపాదిస్తాను. ఏం బిజినెస్ ఇది? పెయింట్ బ్రషెస్ ది బిజినెస్ ఉంది. ఆ పెయింట్ బ్రషెస్ బిజినెస్ డీలర్షిప్ ఉంది. మొత్తం ఆ బిజినెస్లో వెల్ సెట్గా ఉందా? అట్లా ఏం లేదు, మంచి హ్యాపీగా ఉన్నాను. పెళ్ళయిందా? పెళ్లి కూడా అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఏం చేస్తుంటారు పిల్లలు? ఇప్పుడు స్కూల్ గ్రామర్ స్కూల్ హ్యాబిట్స్లో సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నారు. రైట్. మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా? కొంత ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఉన్నారు. నిజంగా చెప్పండి. నిజంగా ఉన్నారు. హార్ట్ మీద చేసుకొని చెప్పండి. హార్ట్ మీద చేసుకొని చెప్తున్నారా? కొంతమంది నాకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. లవ్ చేస్తారా? మిమ్మల్ని ఇష్టపడతారా? ఎక్కువ లేదు కానీ కొంచెం ఉన్నారు, మంచిగా ఉన్నారు. మిమ్మల్ని ఇష్టపడతారా? నాకు ఇష్టం కూడా అంటారు, చాలా మంచిగా ఉన్నారు. నేను అడిగింది చెప్పండి. మిమ్మల్ని ఇష్టపడతారా? ఇష్టపడతారా? మీరు ముస్లింల మీద మాట్లాడేది కూడా మీ ముస్లిం ఫ్రెండ్స్ మిమ్మల్ని. నేను ఇప్పుడు కూడా ముస్లిం పైన మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మాట్లాడితే ఇద్దరు అన్న తమ్ముడు పైన మాట్లాడినా, ఎంఐఎం పార్టీ పైన మాట్లాడినా, ఏ ముస్లిం పైన కూడా తప్పు ఇప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకు ముస్లిం వాళ్ళు నాకు తప్పు అనుకుంటున్నారు? ఎవరు అనుకుంటున్నా అంటే ఎవరైతే ఫ్యామిలీ నుంచి ఆయన వచ్చినారో ఆయన తప్పు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు గింతగానం కష్టపడుతున్నావు, గింతగానం పార్టీ కోసం కష్టపడుతున్నాం, పార్టీ కాడర్లో నిలబెట్టాలని కష్టపడుతున్నావు కదా. నేను గతంలో ఇంటర్వ్యూ చేసిన కదా మిమ్మల్ని. అవునన్నా. మీ అప్పుడు పొజిషన్ ఏంది? నేను సిటీ ప్రెసిడెంట్ అప్పుడు కూడా ఉన్నా, ఇప్పుడు సిటీ ప్రెసిడెంట్. అవును. ఇప్పుడు దాదాపు 1 year అవుతుందా మధ్యలో? అవును, 1 year అయిపోయింది. మొన్న స్టేట్ కమిటీ చేశారు కదా, స్టేట్ కమిటీలకు నితిన్ నందకరన్ ఎందుకు తీసుకోలే? స్టేట్ కమిటీలో ఎందుకు తీసుకోలేదంటే మొత్తం సిటీలో ఏదైతే పోస్టులు ఉన్నారో ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ సిచ్యువేషన్లో చేంజ్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ఉంది, ఆ ఎలక్షన్ తర్వాత చేంజ్ చేయాలి అని చాలా పోస్టులు, నా పోస్ట్ కాదు చాలా పోస్టులు సరౌండింగ్ ఏరియాలో మొత్తం పోస్టులు, జిల్లా ప్రెసిడెంట్లు ఎట్లనే యువ మోర్చా చాలా జిల్లా ప్రెసిడెంట్ ఎట్లనే ఉంది. ఎవ్వరు స్టేట్కి పోలేదు, మొత్తం స్టేట్ బాడీ కొత్త బాడీ ఉంది, కొత్త లీడర్స్ ఉన్నారు. భార్గవ్ కళ్యాణ్ ఐడియా ఉందా నీకు? అవును, తెలుసా? మంచి ఫ్రెండ్ నీకు? ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. నీ లెక్కన యాక్టివ్గా ఉంటుంది. అవును కదా, సిస్టర్ యాక్టివ్గా ఉంటుంది. సిస్టర్ ను పార్టీ పక్కన పెట్టిందా? సిస్టర్ పార్టీ నుంచి పక్కకు పోయిందా? అట్లాంటి ఏం విషయం లేదు అన్న. చూడు, ఇప్పుడు ఆ జిల్లాలో కూడా కమిటీ చేంజ్ కాలేదు ఇప్పుడు దాకా. ఒకవేళ అక్కడ కూడా చేంజ్ అయిపోతే ఆయనకు కూడా చేంజ్ అయిపోతాయి. అక్కడ కూడా ఎట్లా ఆయన ప్రెసిడెంట్ ఎవరైతే ఆయన నా కొలీగ్ అయినా యువ మోర్చా ప్రెసిడెంట్ పవన్, ఆయన ఎట్లా ఉన్నాను, నేను కూడా అట్లా ఉన్నాను. ఒకవేళ ఆయన కూడా చేంజ్ అయితే ఈయన కూడా చేంజ్ అయిపోతాయి.